హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ మాయా చిలుక. అనగనగా రామాపురం అనే గ్రామం పక్కన ఒకప్పుడు పచ్చని పర్వతాలతో మధురమైన నదులతో నిండిన సుందరవనం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా అందంగా ఉండేది. పక్షుల కిలకలతో పూల పరిమళాలతో ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేది. ఆ గ్రామంలో రాము అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచి మనసున్నవాడు, కానీ చాలా పేదవాడు. అతని తల్లిదండ్రులు చిన్నపాటి పనులు చేసి జీవించేవారు. ఒకరోజు అనుకోకుండా రాముకి ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే, ఒకరోజు రాము అడవిలో కాయలు సేకరించడానికి వెళ్ళాడు. అప్పుడు అతను ఒక విచిత్రమైన శబ్దం విన్నాడు. రాము రాము నన్ను కాపాడవా అంటూ కొన్ని మాటలైతే వినపడుతూ ఉన్నాయి. రాము ఆశ్చర్యపోయాడు. ఎవరు అని అడిగాడు. ఎవరు ఎవరు అని అడిగి అటు ఇటు చూశాడు. చూడగా ఒక చిన్న చిలుక గాలిలో చిక్కుకొని తంటాలు పడుతూ ఉంది. దాన్ని చూశాడు రాము. వెంటనే రాము ఆ చిలుక దగ్గరికి వెళ్ళి దాన్ని విడిపించాడు. చిలుక మాట్లాడింది ఈ విధంగా: ధన్యవాదాలు రాము, నేను సాధారణ చిలుకను కాదు, నేను ఒక మాయా చిలుకను. ఇలా చిలుక రాముతో మాట్లాడుతుంటే రాము ఆశ్చర్యంతో, మాయా చిలుక అనగానే అవును అంది చిలుక. నువ్వు మంచి మనసుతో నన్ను కాపాడావు, అందుకే నేను నీకు ఒక వరం ఇస్తాను అని మాయా చిలుక రాముతో చెప్తుంది. మాయా చిలుక రాముకి ఏం వరం ఇచ్చిందంటే, చిలుక ఈ విధంగా చెప్తుంది: నువ్వు ఎప్పుడైనా చిలుక చిలుక నా కోరిక తీర్చు అని చెప్తే నీ కోరిక నెరవేరుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకో, మంచి పనులకు ఉపయోగించాలి. మాయా చిలుక ఈ విధంగా రాముకి మంచి వరం ఇచ్చింది. రాము చాలా ఆనందపడ్డాడు. నేను తప్పకుండా మంచి పనులకే వాడతాను అని రాము మాయా చిలుకతో చెప్తాడు. రాముకి కలిగిన మొదటి కోరిక ఏంటంటే, రాము ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రుల బాధ చూసి చాలా బాధపడ్డాడు. చిలుక చిలుక మా కుటుంబానికి మంచి ఆహారం ఇవ్వు అన్నాడు. ఒక్కసారిగా వారింట్లో రుచికరమైన భోజనం ప్రత్యక్షమవుతుంది. అందరూ ఆశ్చర్యపోయారు. రాము అతని తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. తల్లి అడిగింది అప్పుడు రాముని, ఇది ఎలా సాధ్యమైంది అని అడుగుతుంది. అప్పుడు రాము తల్లిదండ్రులకి అడవిలో జరిగిందంతా నిజం చెప్తాడు. మాయా చిలుక ఇచ్చిన వరం గురించి కూడా చెప్తాడు. అప్పుడు తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు. తల్లిదండ్రులు ఈ విధంగా అంటారు: ఈ వరం మంచికే ఉపయోగించు బిడ్డ అని రాముతో తల్లిదండ్రులు చెప్తారు. రాము గ్రామానికి సహాయం చేయాలి అనుకుంటాడు. రాము ఆ వరాన్ని తనకే కాకుండా గ్రామ ప్రజల కోసం ఉపయోగించడం మొదలుపెట్టాడు. పేదలకు ఆహారం ఇచ్చాడు, అనారోగ్యులకి మందులు అందించాడు, పాఠశాల లేకపోయినా పిల్లలకు పాఠశాల నిర్మించాడు. గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. గ్రామస్తులందరూ రాముని మెచ్చుకుంటారు. ఆ తర్వాత గ్రామానికి దగ్గరగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజు చాలా దురాశపరుడు. రాము దగ్గర ఉన్న మాయాశక్తి గురించి తెలుసుకున్నాడు. రాముకి మాయాచిలుక ఇచ్చిన వరం గురించి రాజుగారు తెలుసుకొని దాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలి అనుకుంటాడు. ఆ చిలుకను తీసుకురామని తన దగ్గర ఉన్న సైనికుల్ని పంపించి ఆజ్ఞ ఇచ్చాడు. రాజుగారు చెప్పగానే సైనికులు రాము దగ్గరికి వచ్చి రాముని పట్టుకున్నారు. చిలుక ఎక్కడా అని అడిగారు. రాము భయపడ్డాడు, కానీ నిజం చెప్పలేదు. చిలుక దాక్కొని ఉంది. రాజు కోపంతో, చిలుకను ఇవ్వకపోతే నీ గ్రామాన్ని నాశనం చేస్తాను అన్నాడు. రాము తెలివిగా ఒక పని చేశాడు. రాము ఒక యోచన చేశాడు. సరే మహారాజా, నేను మీకు చిలుకను ఇస్తాను, కానీ ముందు ఒక కోరిక తీర్చండి అని అడుగుతాడు రాము. రాము అడిగిన దానికి రాజుగారు అంగీకరించారు. రాము మెల్లగా అన్నాడు: చిలుక చిలుక, ఈరోజు ఈ రాజుగారికి దురాశ పుట్టింది. ఆ రాజుగారి దురాశను తొలగించు అని రాము కోరుకుంటాడు. ఒక్కసారిగా రాజు మనసు మారిపోతుంది. రాజుగారిలో మార్పు వస్తుంది. అతను విచారంతో అన్నాడు: నేను ఎంత తప్పు చేశాను? నేను ప్రజలకు సేవ చేయాలి, అంతేకాని ఒకరిని ఇబ్బంది పెడతానా అని తనకు తానే అనుకుంటాడు. రాజు రాముని క్షమాపణ అడిగాడు. రాజు కూడా మంచి పాలకుడుగా తయారయ్యాడు. రాజుగారు సంతోషించారు, రాము కూడా సంతోషించాడు, గ్రామస్తులు కూడా సంతోషించారు. రాము గ్రామం మరింత అభివృద్ధి చెందింది. రాజుగారు కూడా ప్రజలందరికీ సహాయం చేశారు. మాయా చిలుక చివరిగా చెప్పింది: రాజుగారిలో మంచి మార్పు వచ్చింది. రాము, నీ మంచు మనసు వల్ల ఈ ప్రపంచం మారింది అని మాయా చిలుక రాముతో చెప్తుంది. ఇప్పుడు నాకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని చిలుక ఆకాశంలోకి ఎగిరిపోయింది. రాము ఆనందంగా సంతృప్తిగా జీవించాడు. ఆ రోజు నుంచి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు.
నీతి: మంచి మనసుతో చేసిన పనులు ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తాయి. శక్తి ఉన్నప్పుడు దాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలి. దురాశ మనిషిని నాశనం చేస్తుంది. ఇది ఇవాల్టి కథ. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.